ఓబద్యాకు కలిగిన దర్శనం. ఎదోమును గూర్చి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యుద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదుము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఈ సందర్భంలో ఓబద్యా అనే ఒక ప్రవక్తకి దేవుడి దగ్గర నుంచి ఒక సమాచారం వచ్చింది. ఎదోము అనే ఒక ప్రాంతం మీదకి, ఒక జాతి మీదకి, పక్క రాజ్యాలను లేపడానికి, యుద్ధానికి సన్నద్ధం చేయడానికి, యుద్ధాన్ని రేపడానికి, అన్ని జనుల్ని వీళ్ళ మీద ఉసుకొలపడానికి ఒక దూత పంపబడిందంట. నేను అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రింద పడద్రోయగలవాడెవడని అనుకునువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఏమనుకుంటుందంట? ఎత్తైన కొండల మీద నివసిస్తున్నాను నేను. ఎక్కడో కొండల మీద అయినా సరే ఏదో గుడారాలు 4 పాకలు వేసుకొని నా పాకల్లో ఏం దాక్కోవట్లేదు. బలమైన కొండ సందులు, బీట్లు ఉంటాయి కదా, ఆ బీట్లలో నా నివాసం ఉంది, మా ఇళ్ళు ఉన్నాయి. ఈ కొండలను చీల్చుకొని ఏ బాంబులు రాలేవు, ఈ కొండలను చీల్చుకొని ఏ ఆయుధాలు, ఏ బల్యాలు, ఏ కత్తులు రాలేవు, కొండల పైకి ఎక్కేంత సైన్యం లేదు, నన్ను ఎవడు ఏం చేయలేడని నీ హృదయంలో గర్వపడి అనుకుంటున్నావు కదా ఎదోము అనేది. చూడండి, అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఏం మోసపోయాడంట? మోసం ఎక్కడ జరిగిద్దంట? హృదయపు గర్వం దగ్గర మోసం జరిగిద్ది. ఎప్పుడైతే మనం నాశనం అయిపోతూ ఉంటామో, ఆ నాశనానికి ముందు మనకు గుర్తేంటి అంటే గర్వం మొదలైద్ది. మీకు అర్థం కావడానికి, కారు కొన్నాను నాకేంట్లే అని వెచ్చలవిడిగా పనులు మానేసుకొని తిరుగుతున్నాడు అనుకో, 2వ నెలలో ఈఎంఐ వాడు వచ్చి 2 దాన్ని కారు లాక్కెళ్తాడు. కారు కొన్నాడు ఏం చేయాలి? కారు ఇంటి దగ్గర పెట్టుకొని రోజు తుడుచుకుంటూ పనికెళ్ళి ఈఎంఐ కట్టాలా. అప్పు తీరిన తర్వాత చల్లగా గాలి పీల్చుకుంటూ బయటికి రావాలా. కారు కొన్నాను సంబడం అయిపోయింది అని పని మానేసి గాలి తిరుగులు తిరుగుతూ ఉంటే 2వ నెలలో కారు ఎత్తుకుపోయినట్టు. బాగుంది కదా గర్వం? అవునా? ఇది కారు అవని, ఫోన్ అవని, బండి అవని, ఏదైనా అవని, ఏదైనా ఎనీ ఐటమ్ కష్టపడాలా, తీర్చాలా, తర్వాత ఊపిరి పీల్చుకోవాలా. నాశనానికి ముందు ఏం బయలుదేరిదమ్మా? గర్వం బయలుదేరిద్ది. ఇదే గర్వం ఎదోముకు వచ్చింది. ఎదోముకున్న గర్వం ఏంటంట? అందరూ గుడారాల్లో బతుకుతుంటే నేను కొండల మధ్యలో, బేట్ల మధ్యలో బతుకుతున్నాను, నా స్వరంగాలలో ఎవడో నన్ను పట్టుకోలేడు, ఎవడో నన్ను ఏం చేయలేడు అనుకుంటున్నాడు. దేవుడేమన్నాడంటే, వెర్రోడా, నీ గర్వంతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. గర్వం వచ్చిన ప్రతి ఒక్కడు ఏం చేసుకుంటున్నాడంట? మోసం చేసుకుంటున్నాడు. ఎవరిని? ఆ వ్యక్తి మోసం చేసుకుంటున్నాడు. గర్వం ఎప్పుడైతే బయలుదేరిందో గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. గర్వం పక్కన పెట్టండి, గర్వం పనికిరాదు మనిషికి. 3 పూట్ల అన్నం తినకపోతే 30 చెరువులు నీళ్లు తాగిచ్చింది మన బాడీ. అలాంటి మన శరీరానికి ఎన్ని సెట్ అవ్వు. తలంచుకోవాలా, పని చేసుకోవాలా, న్యాయంగా బ్రతకాలా, ఉంటే తినాలా, లేకపోతే పనుకోవాలా. గర్వం బయలుదేరింది అనుకో, యవ్వనస్తులకైనా సరే, మధ్య వయసు వాళ్ళకైనా సరే, ముసలి వాళ్ళకైనా సరే సౌకర్యం దొరకదు. యవ్వనస్తుడికి గర్వం బయలుదేరితే నువ్వు ఎంతరా అని కూర్చోబెట్టిద్ది. మధ్య వయసు వాళ్ళకి గర్వం పైకి తన్నుకొస్తే పతనానికి దారి తీసిద్ది. ముసలోళ్ళకి, మంచంలో ఉన్న వాళ్ళకి గర్వం ఎక్కువైతే ఆ పూటకు వచ్చే భోజనం ఇంకో గంట లేట్ అయ్యిద్ది. నీళ్లు పోసేవాడు కూడా ఉండడు. నేనేమన్నానంటే, ప్రతి మనిషికి చిన్న నాశనం కానీ, పెద్ద నాశనం కానీ, ప్రతిదీ అంతే కదా. ఇప్పుడు అలా 1000 రూపాయలు చేతికి వచ్చేది పోయింది అంటే ఏం జరిగింది? దానికి ముందు ఏదో తప్పు జరిగింది. అది మన ఆలోచన కానీ, మన ప్రవర్తన కానీ, మన నడవడికి కానీ, మన చేతుల్లో జరిగిందే మనం కోల్పోయేదానికి కారణం. ఎదోము ఏం కోల్పోయింది? ఏశావు కుటుంబం ఏం కోల్పోయింది? దేవుడు కృపను కోల్పోయింది. ఏం సంపాదించుకుంది? నాశనాన్ని సంపాదించుకుంది. ఏంటి ఆ నాశనం? దేవుడే ఒక దూతను పంపించి అన్ని జనులు లేపి వాడి మీద యుద్ధానికి పంపించు. ఒక్క దూత వస్తే ఎలా ఉండిద్దో హిజ్కియా సమయంలో మీరు చూసుంటారు. 168,000 మంది సైన్యం ఒక్క రాత్రికి చచ్చారు. ఏం చేసింది? ప్రతి ఒక్కరు గొంతు కోసింది ఆ దూత? ఏం కోయిలా. ఆ సైన్యం ఉండే ఆ పాలెం చుట్టూ ఒక్క రౌండ్ వేసింది అంతే. ఆ జీవ వాయువుని యెహోవా తీసుకురమ్మన్నాడు అంతే, లాక్కెళ్ళిపోయింది అంతే. పొద్దున ఫ్రెష్ బాడీస్ ఉన్నాయి. ఏంటి? ఫ్రెష్ బాడీస్ ఉన్నాయి. స్నానం చేసిన వాళ్ళు కూడా అట్లా ఉంటారు, తెల్లగా పాలిపోయి ఉన్నాయి. రాజు వచ్చి లేపుతున్నాడు. రాజు ఒక్కడును, 2-3 బతుకుంటారేమో. అది కూడా ఎందుకని? రాజుకు సాక్ష్యంగా ఉండడం కోసమే. కాపలాదారులు బతుకున్నారు. కాపలాదారు నువ్వేం చేస్తున్నావు? అక్కడ నుంచి రాత్రి అంతా మెలుకొని ఉన్న, ఒక్క బాణం రాలేదు, ఏమీ రాలేదు. కానీ ఏంటిది? శవాలు కుప్పగా మిగిలింది. అంటే గర్వం మొదలైతే ఏమైంది అంటే చావు కొని తెచ్చుకున్నట్టే. ఎందుకని? 168,000 మంది చచ్చిపోయారు. హిజ్కియా దగ్గరికి, యోధా ప్రజల దగ్గరికి, గోడల మీద ఉన్నటువంటి సైన్యం దగ్గరికి వచ్చి నువ్వేం కూసావు, నువ్వేం మాట్లాడావు? జీవం కలిగిన దేవుడు ప్రజల దగ్గరికి వచ్చి, దేవుడు జనాంగం దగ్గరికి వచ్చి నువ్వు ఏం మాట్లాడావు? దేవుడిని ఏం దూషణ చేసావు? దేవుడిని ఏం తిట్టావు నువ్వు? ఎక్కడ్రా యెహోవా అంట. మీ మలము మీరు తినున్నట్లు, మీ మాంసం మీరు
తిననట్లు మీ మూత్రం మీరు తాగునట్లు మాతో యుద్ధం చేస్తే మీకు పట్టే గతి అది అని తిట్టెళ్ళారు. ఎవడ్రా యెహోవా అంట. హమాతుకు పట్టిన గతి ఏంటి, గాజాకు పట్టిన గతి ఏంటి, సప్రయముకు పట్టిన గతి ఏంటి, వాళ్ళ దేవుళ్ళు ఏమయ్యారా మేము చంపుతుంటే, వాళ్ళ దేవీ దేవతలు ఏమయ్యారా చంపుతుంటే అని విర్రవీగాడు గర్వంతో. వచ్చి నిజమైన దేవుడికి కలిగి ఉన్న ప్రజల దగ్గరికి వచ్చి కూసాడు. అయ్యే మాటలు. జాగ్రత్తగా వెళ్ళాడు గుర్రారంలోకి, కొనుక్కున్నాడు. పొద్దున్నే ఫ్రెష్గా యుద్ధానికి దిగుదాం, మొదటి బాణం వేద్దాం అనే లోపు అరే బాణాలు తీయండి అంటే ఒక్కళ్ళు లెగట్లా. బాణాలు తీసేదాకొద్దు, అరే కాఫీ రావాలి కదా ఈ టైంకి, నాకు కాఫీ రాలేదేంట్రా లేచాడు రాజు. సైనికుడి దగ్గరికి వెళ్ళేసరికి సైనికుడు లెగట్లా. వంటగది దగ్గరికి వెళ్ళేసరికి వంటగది వాళ్ళు లేరు. ఎక్కడికక్కడ తెల్లగా పాలిపోయి చచ్చిపోయిన వాళ్ళు, శవాల దెబ్బ. 1,68,000 మంది చచ్చిపోయారు ఒక్క రాత్రి. ఒక్క గీత లేదు. ఎందుకని? ఆ వ్యక్తి గర్వం దేవుణ్ణి దూషించేలా చేసింది. మన గర్వం ఈ భూమి మీద ఏదో చిన్న చిన్న కోల్పోతున్నాయి, కానీ దేవుణ్ణి దూషిస్తే ఆ దారి, ఆ గర్వం ద్వారా వచ్చే నాశనం చిన్నది కాదు, చాలా పెద్ద నాశనానికి తీసుకెళ్ళిద్ది. ఇక్కడ ఎదోము ఏశావు సంతతి చేసిన పని ఏంటంటే 4 కారణాలను బట్టి ఇజ్రాయేలుని కోపగించుకుంది, అసహించుకుంది. యాకోబు సంతతి వారిని ఇష్టపడలేదు. ఈ ఎదోము ఎవరంటే, ఈ యాకోబు ఎవరంటే 2 అన్నదమ్ములు. ఎవరు కాదండి, అబ్రహాం కొడుకు ఎవరు, ఇస్సాకు కొడుకు ఎవరు, యాకోబు ఎవరు, యాకోబుకి ఇస్సాకు ఎంతమంది ఉన్నారు కదా. యాకోబుని ప్రేమించి ఏశావును ద్వేషించి తిని. ఎవరి నిమిత్తం? దేవుడు ఎవరిని కరుణిస్తాడో వాళ్ళనే కరుణిస్తాడు. అయితే దేవుడు కరుణించి దేవుడి నిర్ణయాన్ని ఒప్పుకోలేదు ఏశావు. ఆ తర్వాత ఆ సంతతి మొత్తం ఆ యాకోబు సంతతి మీద కోపం పెట్టుకుంది. ఒక కారణం అది, మొత్తం అదే కారణం అని నేను చెప్పను. ఇప్పుడు అన్నదమ్ములు భూసంబంధంగా తిట్టుకున్న ఎన్నున్నా కానీ ఏదో ఒక సమయంలో అన్నదమ్ములు కలుస్తారు. కానీ ఇక్కడ ఏశావు ఏం చేశాడంటే, ఎదోము ఏం చేశాడంటే యాకోబుని ద్వేషించాడు. సరే ఆ సమయంలో కుటుంబ ఘర్షణ అది ఎన్ని రోజులు ఉండిద్ది? 4 రోజులు ఉండి 5 రోజులు ఉండిద్ది. కానీ తర్వాత దేవుడు మళ్ళీ ఎదోముకి ఒక చిన్న దేశాన్ని ఆయన ఇచ్చాడు కదా. ఎదోము సంతతి పెరిగింది కదా. అయితే యాకోబుతో శత్రుత్వం పెట్టుకున్నాడు. యాకోబు దేవుడి జనాంగం అని అసూయ చెందాడు. మొట్టమొదటి కారణం దీవెన్ని దొంగలిచ్చాడని. రెండవ కారణం దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడని, యాకోబుని దీవించాడని. మూడో కారణం సరిహద్దు రాజకీయాలు. ఎందుకంటే దేశాలు పక్కపక్కన కదా. అన్నదమ్ములు ఇల్లు ఎలాగైతే పక్కపక్కన ఉంటాయి, మా అన్నయ్య ఇల్లు ఎక్కడ ఉందనుకో, నా ఇల్లు ఎక్కడ ఉందనుకో, ఏంటి ఇటు వచ్చావు, ఏంటి అటు వచ్చావు అనే మాటలు జరుగుతూ ఉంటాయి కదా. ఎక్కడో జరుగుతాయి, అంటే ఐక్యత లేని చోట జరుగుతాయి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, సహోదరుల ఐక్యతగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని. అంటే అన్ని సమస్యలు ఇబ్బందులు రావా ఏంటి? ఈ మాట చెప్తే దేవుడు వస్తే ఎందుకు రావు? వాటిల్లో కూడా సమస్యను పక్కన పెట్టి అన్నదమ్ముల ఐక్యతగా ఉండటం దేవుడు కోరుకుంటాడు. అరే 4 రోజులు పోయానంటే నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతావురా అనే తమ్ముడు, మన ఇద్దరి మధ్య ఇట్లా గొడవలేంట్రా, ఎందుకు రారే, మనం కలిసిపోతామని ఉంటారే. ఈ వాతావరణం కోసం దేవుడు చెప్పింది. గొడవలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్ని కామన్. అయితే ఏశావు ఏం చేశాడు? ద్వేషించాడు. రెండోది వాళ్ళ పతనాన్ని కోరుకున్నాడు. ఆ చేసిన తప్పుకి దేవుడు శిక్ష ప్రకటిస్తున్నాడు ఒక దూతను పంపించి.